ఇక్కడ మీకు 2 టెస్ట్ ట్యూబ్స్ కనిపిస్తున్నాయి. ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్ ఉంది, ఇంకో టెస్ట్ ట్యూబ్లో H2S ఉంది. ఇప్పుడు మీకు విచ్ ఈజ్ మోర్ ఎసిడిక్ అనేది కావాలి. సో అసలు యాసిడ్ అంటే ఏంటి? విచ్ గివ్స్ H+ అయాన్స్. మోర్ ఎసిడిక్ అంటే ఏంటి? గుడ్ యాసిడ్ అంటే ఏంటి? విచ్ గివ్స్ H+ అయాన్స్ ఈజీలీ. ఈ రెండింటిలో H+ అయాన్స్ ఈజీగా ఏది ఇస్తుందో దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్. ఓకే, సో ఆక్సిజన్ సల్ఫర్ సేమ్ గ్రూప్, 6th గ్రూప్, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రెండు కూడా హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి విత్ 2 హైడ్రోజన్స్. ఇక్కడ చూడండి, వాటర్లో ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఉన్న బాండ్ తక్కువగా ఉంది యాజ్ కంపేర్ టు ద సల్ఫర్ అండ్ హైడ్రోజన్. ఎందుకు ఇక్కడ ఇలా ఉంది అంటే ఆక్సిజన్కి స్మాల్ సైజ్ ఉంది, సల్ఫర్కి ఏంటి ఇట్ ఈస్ లార్జర్ దెన్ ఆక్సిజన్. సో దట్ ఇక్కడ అంటే ఏంటి, హైడ్రోజన్ సల్ఫర్ బాండ్ లెంత్ ఈజ్ మోర్ యాజ్ కంపేర్ టు ద ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ బాండ్ లెంత్. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి, ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ సల్ఫర్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండటం మూలంగా, బాండ్ లెంత్ తక్కువగా ఉండటం మూలంగా ఏం చేస్తుందంటే హైడ్రోజన్ గట్టిగా పట్టుకుంటుంది అనమాట. నువ్వు వెళ్ళొద్దు ఉండు, ఎలక్ట్రాన్ ఛార్జ్ డెన్సిటీ ఎక్కువగా ఉండటం మూలంగా. బట్ ఇక్కడ ఏంటిది, సల్ఫర్కి స్మాల్ సైజ్ ఉండటం మూలంగా, ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉండటం మూలంగా ఏం చేస్తుంది, ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అయిపోద్ది, H+ అయాన్ తొందరగా వెళ్ళిపోద్ది. ఏదైతే H+ అయాన్ తొందరగా వెళ్ళిపోతుందో దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్. సో ఫ్రమ్ దీస్ టూ విచ్ ఈస్ స్ట్రాంగెస్ట్? H2S ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్. So what are the reasons? Small size of sulfur and less electronegativity of the sulfur. H2S is strongest acid because it gives H+ ions very easily as compared to the H+ ions in water molecule. Okay na? All the best. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఈ క్వశ్చనే వస్తుందని నేను చెప్పను. దీన్ని మీరు బేస్ చేసుకుని మిగిలిన ఎక్కడన్నా మీకు కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ థాట్ని మీరు అక్కడ యూజ్ చేయండి. ఓకేనా?